హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు జేఆర్ఎస్ లర్న్ లైఫ్ సైన్సెస్. సో ఈ వీడియోలో ఇక లిపిడ్స్ ఇక మెటబాలిక్ డిజార్డర్స్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇక ప్రీవియస్ వీడియోస్లో మనము ఇక జెనెటిక్ డిజార్డర్స్, ఇక సెక్సువల్ డిజార్డర్స్ అనేటువంటి గురించి డిస్కస్ చేయడం అనేటువంటి జరిగింది. సో ఈ వీడియోలో లిపిడ్స్ మెటబాలిక్ డిజార్డర్స్, యాక్చువల్గా మన బాడీలో ఉన్నటువంటి ఒక లిపిడ్స్ అనేటువంటి ఏమవుతాయంటే, సో కొన్ని మెటబాలిజమ్స్ ద్వారా ఏమవుతాయంటే లిపిడ్స్ అనేటువంటివి ఏమవుతుంటే మెటబలైజ్ అవుతూ ఉంటాయి. కానీ ఏమవుతుంటే ఎప్పుడైతే ఇక ఎంజైమ్స్ అనేటువంటిది లోపిస్తాయో, ఇక లిపిడ్స్ అనేటువంటిది మెటబలైజ్ కాకపోవడం వల్ల ఈ లిపిడ్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే అక్యుములేట్ అయిపోతాయి, ఎక్కువగా అయిపోతాయి. సో దీనివల్ల ఏమవుతాయంటే కొన్ని రకాలైనటువంటి ఒక డిజార్డర్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది. సో ఆ యొక్క డిజార్డర్స్ గురించి మనం ఇప్పుడు ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద ఎగ్జామ్స్లో ఏమడుగుతుంటారంటే, సో ఒక డిజార్డర్స్ ఇచ్చేసి వీటిలో ఏది లిపిడ్ మెటబాలిక్ డిజార్డరు, లేదా ఏది కార్బోహైడ్రేట్ మెటబాలిక్ డిజార్డరు, లేకుంటే ఏది ప్రోటీన్ ఇక మెటబాలిక్ డిజార్డర్ అని చెప్పి అడుగుతుంటారు. అండ్ సమ్ టైమ్స్ ఏంటంటే ఇక లిపిడ్ డిజార్డర్స్లోనే, మెటబాలిక్ డిజార్డర్స్లోనే సో ఏ టైప్స్ ఆఫ్ లిపిడ్స్ అనేటువంటి అక్యుములేట్ అవుతాయి సో పర్టికులర్ డిసీజ్లో అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ మనం ఒక 7 ఇక డిజార్డర్స్ గురించి, ఇంపార్టెంట్ ఇక లిపిడ్ మెటబాలిక్ డిజార్డర్స్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో వీటిలో గౌచర్స్ డిసీజ్ అనేటువంటిది. సో ఈ యొక్క డిసీజ్లో ఏమవుతుందంటే ఇంకా గ్లూకోజ్ సెరిబ్రోసైడేజ్ అనేటువంటి ఈ యొక్క ఎంజైమ్ అనేటువంటిది లోపిస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, ఏ ఎంజైమ్ డెఫిషియన్సీ కూడా అడుగుతారు. గ్లూకోజ్ సెరిబ్రోసైడేజ్ అనేటువంటిది లోపిస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇక గ్లూకోజ్ సెరిబ్రోసైడ్స్ అనేటువంటివి ఇవి హైడ్రలైజ్ కాలేవు, మెటబలైజ్ కాలేవు. సో దానివల్ల గ్లూకోజ్ సెరిబ్రోసైడ్స్ అక్యుములేషన్ పెరిగిపోతుంది. సో ఇక గౌచర్స్ డిసీజ్ వల్ల ఏమవుతుందంటే, సో ఇది దీనివల్ల ఇక కంటిలో, సో ఆ యొక్క వ్యక్తి యొక్క కంటిలో ఏమవుతుందంటే ఇక ఎల్లో బ్రౌన్ కలర్ షేప్లో ఇక ఎలివేషన్ అనేటువంటిది రావడం జరుగుతుంది కంటి లోపల. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక గౌచర్స్ డిసీజ్ అనేటువంటిది కంటికి సంబంధించినటువంటి ఒక వ్యాధిని కలిగిస్తుంది. సో ఇది గ్లూకోజ్ సెరిబ్రోసైడేజ్ అనేటువంటి ఒక ఎంజైమ్ అనేటువంటిది డెఫిషియన్సీ ఇందులో ఉంటుంది. తర్వాత ఇక నీమన్ పిక్స్ డిసీజ్ అనేటువంటిది. సో దీంట్లో స్పింగోమైలినేజ్ అనేటువంటి ఈ యొక్క ఎంజైమ్ డెఫిషియన్సీ. సో ఇక స్పింగోమైలినేజ్ డెఫిషియన్సీ ఉన్నటువంటి ఇక నీమన్ పిక్లో ఏమవుతుందంటే ఇక స్పింగోమైలిన్స్ అనేటువంటిది అధికంగా అక్కడ అక్యుములేట్ అవుతాయి. సో ఇందులో ఏమవుతుందంటే ఈ యొక్క రెటీనా, ఈ వ్యక్తి యొక్క కంటి యొక్క రెటీనాలో ఏమవుతుందంటే ఒక రెడ్ కలర్ స్పాట్, చెర్రీ రెడ్ కలర్ స్పాట్ అనేటువంటిది ఆ రెటీనా మీద ఫామ్ అవడం అనేటువంటిది గమనించవచ్చు. సో నెక్స్ట్ ఇక టేసాక్స్ డిసీజ్ అనేటువంటిది. సో ఇక టేసాక్స్ డిసీజ్ అనేటువంటిది గమనిస్తే ఇది హెక్సోజామినిడేజ్ ఏ అనేటువంటి ఒక ఎంజైమ్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. సో చాలా ఎగ్జామ్స్లో అడిగారు ఇక టేసాక్స్ అనేటువంటిది ఏ ఎంజైమ్ లోపం అనేది. సో ఇది ఎక్సోజ్ అమినిడేజ్ ఏ అనేటువంటి ఒక ఎంజైమ్ యొక్క లోపం వల్ల వస్తుంది. సో దీంట్లో ఏమవుతుందంటే ఇక గ్యాంగ్లోసైడ్స్, ఇక GM2 గ్యాంగ్లోసైడ్స్ అనేటువంటిది అక్యుములేట్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ వ్యక్తుల్లో ఏమవుతుందంటే ఇక సైజ్ ఆఫ్ హెడ్ అనేటువంటిది ఇది ఏమవుతుందంటే ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఆ వ్యక్తుల్లో ఇక హెడ్ తలభాగం అనేటువంటిది ఏమవుతుందంటే ఇది అంత స్వెల్లింగ్ వచ్చినట్టు కనిపిస్తుంది. సో అది గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఇక ఫైబ్రిస్ డిసీజు. సో ఇక ఫైబ్రిస్ డిసీజ్లో కానీ పరిశీలిస్తే ఇందులో సిరామైడ్ ట్రై ఎక్సోజిడేజ్ అనేటువంటి ఒక ఎంజైమ్ డెఫిషియన్సీగా ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి, సిరామైడ్ ట్రై హెక్సోజిడేజ్ అనేటువంటిది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇక సిరామైడ్ ట్రై హెక్సోసైడ్స్ అనేటువంటిది మెటబలైజ్ కాలేవు. సో దానివల్ల వీటి యొక్క అక్యుములేషన్ పెరిగిపోతుంది. సో వీళ్ళలో ఏమవుతుందంటే ఇక రీనల్ ఫెయిల్యూర్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకున్నట్టయితే ఎక్కువగా మనం గమనించినట్టయితే ఇక డిసీజెస్ అన్నీ కూడా ఏమవుతున్నాయంటే ఇక నర్వస్ సిస్టానికి సంబంధించినవి, ఇక ఐకి సంబంధించినటువంటి ఇక డిజార్డర్స్ కనిపిస్తాయి ఇందులో. తర్వాత ఇక రెఫ్సమ్ డిసీజు. సో ఇక రెఫ్సమ్ డిసీజ్లో ఏమవుతుందంటే దీంట్లో ఫైటానిక్ అసిడోఆక్సిడేజ్ అనేటువంటి ఎంజైమ్ అనేటువంటిది డెఫిషియన్సీ ఉంటుంది. దీనివల్ల ఫైటానిక్ యాసిడ్ అనేటువంటి అక్యుములేషన్ పెరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేటువంటిది అఫెక్ట్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. తర్వాత ఇక క్రాబిస్ డిసీజు. ఇక క్రాబిస్ డిసీజ్లో ఏమవుతుందంటే ఇక గెలక్టోసిరోబ్రోసైడేజ్ అనేటువంటిది లోపిస్తుంది. సో అందువల్ల ఏమవుతుందంటే వీటిలో గెలక్టోసైరోబ్రోసైడ్స్ అనేటువంటివి పెరిగిపోతాయి. సో ఇప్పుడు గెలక్టోసైరోబ్రోసైడ్స్ అనేటువంటి పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే సో ఈ వ్యక్తుల యొక్క న్యూరాన్స్లో ఏమవుతుందంటే ఇక మైలిన్ షీత్ అనేటువంటిది ఫామ్ కాకపోవడం అనేటువంటిది జరుగుతుంది. న్యూరాన్స్కి మనకు తెలుసు మైలిన్ షీత్ అనేటువంటిది ఉంటుంది. సో ఆ మైలిన్ షీత్ అనేటువంటిది ఫామ్ కాకపోవడం ఇక క్రాబ్స్ డిసీజ్లో గమనిస్తాం. తర్వాత ఇక జెల్వేగర్ సిండ్రోము. ఇక జెల్వేగర్ సిండ్రోమ్లో చూస్తే ఇక అసైల్ కోయే డిహైడ్రోజనేజ్ అనేటువంటి ఇక ఎంజైమ్ అనేటువంటిది డెఫిషియన్సీ ఉంటుంది.
సో దీనివల్ల ఏమవుతుందంటే ఇక లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అనేటువంటివి ఏమవుతాయంటే అక్యుములేట్ అయిపోతాయి. సో దీంట్లో ఇక సిమ్టమ్స్ కానీ చూసినట్టయితే ఏంటంటే, సో దీనివల్ల లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అనేటువంటిది అక్యుములేట్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే ఇక లిపిడ్ అండ్ కార్బోహైడ్రేట్ మెటబాలిజం అనేటువంటిది ఇవి రెండు కూడా ఏమవుతాయంటే ఇవి డిఫెక్టివ్గా మారడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇవి కొన్ని ఇక ఫ్యాటీ యాసిడ్కి సంబంధించినటువంటి ఇక ఇంపార్టెంట్ ఇక మెటబాలిక్ డిసార్డర్స్ అనేటువంటివి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్.